Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయి రెడ్డి పొలిటికల్ రీ-ఎంట్రీ చేరేది ఏ పార్టీలో అంటే మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తిరిగి రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు సన్యాసం చెప్పి తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయి రెడ్డికి తిరిగి పాలిటిక్స్పై మోజు పెరిగిందంటున్నారు. ఆయన తన అత్యంత సన్నిహితుడితో కలిసి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరిగింది. కానీ సాయి రెడ్డి ఇప్పటి వరకు ఆ పార్టీలో చేరలేదు. బీజేపీ అయినా ఆయనను కాదనుకుని ఉండాలి, లేకుంటే అది ప్రచారానికే పరిమితమై ఉండాలి. కానీ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీలో చేరే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో విజయసాయి రెడ్డి ఇచ్చిన లీకులు కావచ్చు, తర్వాత వైఎస్ షర్మిలతో భేటీ అవ్వడంతో జగన్ పార్టీలోకి రీ-ఎంట్రీ అనేది జరగని పని అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అందులో వైఎస్ జగన్ విషయంలో సాయిరెడ్డిని తిరిగి చేర్చుకునేది ఉండకపోవచ్చు. తర్వాత ఏపీ మద్యం కేసులో రాజకేశిరెడ్డి పేరు బయటకు రావడంతో పాటు పలు రకాల ఆరోపణలు చేయడం, జగన్పై కోటరీ అంటూ విమర్శలు చేయడంతో విజయసాయిరెడ్డిని జగన్ పార్టీలోకి తిరిగి చేర్చుకునే అవకాశాలు ఉండకపోవచ్చు. ఇక విజయసాయిరెడ్డి టీడీపీలో చేరాలనుకున్నప్పటికీ బహుశా చంద్రబాబు నాయుడు అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్తో పాటు పార్టీ పైన చేసిన విమర్శలను కేడర్ ఎవరూ మర్చిపోలేదు. సాయిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే కేడర్ నుంచే అసహనం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇక ఆయనకు ఏపీలో మిగిలిన పార్టీలు రెండే రెండు, ఒకటి జనసేన, రెండు కాంగ్రెస్. జనసేనలో చేరాలనుకున్నప్పటికీ అది కూడా సాయిరెడ్డికి సాధ్యం కాకపోవచ్చు. చేరిన నామమాత్రపు నేతగానే మిగిలిపోవచ్చు. ఇకపోతే మిగిలింది కాంగ్రెస్ ఒకటే. ఏపీలో ఏమీ లేని కాంగ్రెస్కు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా ఉండడంతో కీలకంగా మారే అవకాశం ఉంటుంది. షర్మిలకు రాజకీయంగా వెన్నుదన్నుగా ఉంటారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.